హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇవాళ ఈ వీడియోలో నేను కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు, దాని మీద ఏమేమి నడుస్తున్నాయి హాట్ డిస్కషన్స్ అనేది చెప్తాను. అది ఉత్తరాదికి ఇస్తున్నారా లేకపోతే దక్షిణాదికి ఇస్తున్నారా, అలాగే మహిళలకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా అనేది. భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ జూలై 21న అనారోగ్య కారణాలతో తన పదవికి అయితే రిజైన్ చేశారు. దీంతో దేశంలో ఉన్నటువంటి రెండో అత్యంత రాజ్యాంగ పదవి ఊహించని విధంగా ఖాళీ అయితే అయింది. ఈ రిజైన్ మాన్సూన్ సమావేశాలు, పార్లమెంట్ మాన్సూన్ సమావేశాలు మొదటి రోజునే డిసిజన్ తీసుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారితీసింది. ఆయన నిజంగా అనారోగ్యం కోసం చేశాడా లేదా వేరే దాని కోసం చేశాడా అని కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే అలాగే కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఎవరికి ఇస్తారు అవకాశం, ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరు నిలిచిన అవకాశం ఉందని కూడా ఒక ఊహాగానం. ఈ అంశాలన్నింటి కూడా నేను వివరిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఇక ధన్కడ్ అసలు రాజీనామా చేయడానికి దారితీసినటువంటి పరిస్థితులను ఒకసారి మనం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈయన 2022 ఆగస్టు నుంచి కూడా ఉపరాష్ట్రపతిగా ప్లస్ రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు అనేవి నిర్వర్తిస్తున్నారు. ఆయన అనారోగ్య కారణాలు అని చెప్పి రిజైన్ చేసినప్పటికీ ఉన్నట్టుండి, కానీ అది కాదని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది. మెయిన్గా జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వివాదం అనేది ఆయనకి పెద్ద మెడకు చుట్టుకుందని చెప్పేసి అనుకోవాలి. రాజ్యసభలో 63 మెంబర్స్ ప్రతిపక్ష సభ్యులు ఇచ్చినటువంటి ఆ తీర్మానానికి ఆయన్ని యాక్సెప్ట్ చేయడము, అది బీజేపీ కానీ ఎన్డీఏ అలయన్స్ కానీ మాకు చెప్పకుండా చేశాడని చెప్పేసి వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకోవడము, ఇలా ఇది ఒక కారణము. ఇక అటు లోక్సభకు వచ్చేసరికి బీజేపీ ఆల్రెడీ ప్లాన్ చేసింది 152 మందితో ఎన్డీఏ కూడా ఎంపీ సంతకాలు సేకరించి బైపార్టీషన్ తీర్మానాన్ని కూడా సిద్ధం చేసింది, అదే వర్మ మీద పెట్టడానికి. కానీ అనుకోకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి రాజ్యసభకు వచ్చేసరికి ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వడంతో అక్కడ ఎన్డీఏ ఇరుకుని పడింది అనమాట, ఇబ్బందిగా మారింది. అదే ఫస్ట్ కోపం అంటారు. రెండోది ఏంటంటే ప్రతిపక్ష నేత అయినటువంటి మీనా మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. దేని మీద అంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి, భద్రతా వైఫల్యాలు, తర్వాత ఆపరేషన్ సింధూరు ఎందుకు ఆపేశారు, కాల్పుల విరమణ ఎందుకు ఒప్పుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆయన చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఈయనకి అవకాశం కావాలనే ఇచ్చారు, అందుకనే ఏది ధనకడి ఇవ్వడం వల్లే కూడా ఆయన అంతసేపు మాట్లాడింది అని చెప్పేసి అక్కడ కూడా కొంచెం ఒక అసంతృప్తికి ఒకటి కారణమైందని చెప్పేసి అని అంటున్నారు. ఇట్లా మొత్తానికైతే వీళ్ళందరూ కూడా వాళ్ళు బిజినెస్ అడ్వైజర్కి రాకపోవడము, సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు హాజరయ్యారు వీళ్ళిద్దరు, నడ్డా కానీ కిరణ్ రిజిజు కానీ. సెకండ్ టైం పెట్టినప్పుడు అటెండ్ కాలేదు, అప్పుడే ఆయనకి అర్థమైపోయింది. ప్లస్ ఈయన మీదే అబ్సెన్షన్ తీర్మానం పెడదామని చెప్పేసి ఏదో ప్లానింగ్ చేశారని చెప్పేసి, తర్వాత వీళ్ళు సంతకాలు సేకరణ జరిగిందని ఇవన్నీ నడిచినాయి మొత్తానికి. అయితే సరే, మొత్తానికైతే ఆయన అయితే ఆల్రెడీ రేపు జైపూర్ వెళ్ళాలి, సాయంత్రం ఇక్కడికి వెళ్ళాలి, అన్ని ప్లానింగ్ చేసుకుని కూడా పాపం అనుకోకుండా ఇవన్నీ నాకు ఎందుకు అనవసరంగా తలనొప్పి రిజైన్ చేసి అయితే వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎవరు అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 68(2) ప్రకారము సాధ్యమైనంత కూడా త్వరలో కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నిక అనేది జరగాలి. ఈ ఎన్నిక సెప్టెంబర్ 19 లోపు పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల కమిషన్ ఈ తేదీ ప్రకటించాలని ఎన్నికల కమిషన్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిందట. ఉపరాష్ట్రపతిని ఎవరెవరు ఎన్నుకుంటారంటే లోక్సభ అండ్ రాజ్యసభ సభ్యులు కూడినటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటారు. రాష్ట్రపతికి అయితే అసెంబ్లీకి వీళ్ళకి శాసన మండలి వాళ్ళకి ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రం లోక్సభ రాజ్యసభ సభ్యులు మాత్రం ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కాబట్టి ఇందులో నామినేటెడ్ సభ్యులకు కూడా అవకాశం అనేది, ఓటింగ్ అనే అవకాశం అనేది ఉంటుంది. ఎన్నిక సింగిల్ ట్రాన్స్ఫర్ ఓట్ అంటే ఎస్టీవీ విధానంలో రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికలు అయితే జరుగుతాయి. ఇక ఎలక్టోరల్ బలం ఒకసారి చూసుకుందాము. అంటే ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఒకసారి చూద్దాము. ప్రస్తుతం లోక్సభలో మనకి 542 మంది సభ్యులు, అంటే ఒక సీటు ఖాళీగా ఉంది, 542 మంది ఉన్నారు 43కి. ఇక రాజ్యసభకు వచ్చేసరికి 240 మంది సభ్యులు ఉన్నారు, అసలు అయితే 5 సీట్లు ఖాళీ ఉన్నాయి ఇక్కడ కూడా. మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో 786 మంది ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇక గెలవడానికి అవసరమైనటువంటి కోటా ఎంత అంటే 394 ఓట్లు మాత్రమే. ఎన్డీఏకి లోక్సభలో 293 ఉన్నాయి, రాజ్యసభకు వచ్చేసరికి 129 మంది సభ్యులు ఉన్నారు, అంటే మొత్తం 422 ఓట్లు ఉన్నాయి, 394 మాత్రమే కావాలి. కాబట్టి ఇది కోటా కంటే ఎక్కువే ఉంది. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి డెఫినెట్గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు రేస్లో అంటే, కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఎవరు అంటే ఉత్తరాదికి వచ్చేసరికి నితీష్ కుమార్ పేరు వినిపిస్తుంది, బీహార్ ముఖ్యమంత్రి. తర్వాత జేడీయూ లీడర్ నితీష్ కుమార్ పేరైతే బలంగా వినిపిస్తుంది. బీహార్ ఎన్నికలు జరుగుతున్న టైంలో అక్కడ ఆయన ప్రొజెక్ట్ చేసిన ద్వారా బీహార్లో లబ్ధి పొందాలని చెప్పేసి ఎన్డీఏ అయితే ఒక ప్లానింగ్ అని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక హరివంశ్ నారాయణ సింగ్, ఈయన ఆల్రెడీ ప్రస్తుతం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు. ఈయన కూడా జేడీయూకి చెందినటువంటి లీడరే, కాబట్టి ఈయన కూడా ఒక బలమైన అభ్యర్థి. ఆయన ఆల్రెడీ రాజ్యసభ నడిపించే అనుభవం కూడా ఉంది, కాబట్టి ఈయన కూడా ఒక ప్లస్
ప్లస్ పాయింట్ అని అనుకోవచ్చు. ఇక జేపీ నడ్డా ఆల్రెడీ బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు. కాకపోతే బీజేపీ అధ్యక్షుడిగా ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకునే టైం వచ్చింది కాబట్టి ఆయన్ని కూడా ఆ రేసులోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇటు దక్షిణాదికి వచ్చేసరికి మనకి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా దక్షిణాది నుంచి ఒకళ్ళని నియమిస్తే ఉపరాష్ట్రపతిగా ఉత్తరాదికి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఒక మాట అంటున్నారు. నితీష్ కుమార్ కనుక ఒప్పుకోకపోతే దక్షిణాది నుంచి వచ్చే అభ్యర్థులకు ఉపరాష్ట్రపతి ఛాన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఉదాహరణకు కేసీఆర్ పేరు కూడా అనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే కేసీఆర్ పేరు ఎందుకు వచ్చింది దీంట్లో అంటే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తారనే చర్చలు జరుగుతున్న ప్రచారం అప్పట్లో ఉంది. కవిత కూడా ఆరోపణలు చేసింది కాబట్టి ఉపరాష్ట్రపతి ఛాన్స్ ఇచ్చి తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్ అనేది ఒక టాక్ అయితే వస్తుంది. నేను నమ్మట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది. అప్పుడున్న పరిస్థితుల్లో విలీనం అవుతుంది అనుకున్నా కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో విలీనం అవుతుందని చెప్పి అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇక మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి రాబోయే మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది. 33% రిజర్వేషన్స్ వస్తాయి మహిళలకి. ఈ కోటా అమల్లోకి వస్తే మాత్రం మహిళలకు మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి, పురంధరేశ్వరి బీజేపీ నాయకురాలు, వీళ్ళ పేర్లు కూడా ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు దానికి కూడా చర్చకైతే వస్తున్నాయి. ఈ అభ్యర్థులు దక్షిణాది కావడం వల్ల ఎన్డీఏ దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక ఇవి కాకుండా ఇంకొకళ్ళ పేరు కూడా వినిపిస్తుంది. అంటే బీజేపీకి చెందనటువంటి, కాంగ్రెస్కి చెందినటువంటి శశి తరూర్ పేరు కూడా వినిపిస్తుంది. ఈయన కేరళకు చెందినటువంటి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ. ఇది మధ్యకాలంలో బీజేపీకి సన్నిహితంగా ఉంటున్నారు. మన ఆపరేషన్ సింధు తర్వాత వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన వాణిని వినిపించడానికి గట్టిగా వినిపించారు ఆయన. బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు, ఒక రకంగా మాట్లాడారంటే. అంటే దేశం ఫస్ట్ తర్వాత పార్టీ అని అంటాడు ఆయన. తర్వాత ఆయన పేరు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఉత్తరాది దక్షిణాది అంటే నేను చెప్పా కదా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కనుక దక్షిణాది నియమిస్తే ఉత్తరాదికేమో ఉపరాష్ట్రపతి ఉంటుంది. ఇటు వైస్ వెర్సా అనుకోండి. ఇక నితీష్ కుమారా లేదా హరివంశ, లేదంటే ఇటు నిర్మలా సీతారామన్, పురంధరేశ్వర, వీళ్ళల్లో ఎవరికైనా పోటీ ఉంటుంది. లేదంటే వీళ్ళు నలుగురు కాకపోతే శశి తరూర్ని పెడతారు అనేది చూడాలి. మొత్తానికైతే బీహారు ఎన్నికలు, తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీల విస్తరణ, తర్వాత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందరూ చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. అలాగే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.